మహారాష్ట్ర కీలక నేత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హఠాన్ మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్తూ విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. పూణేలోని బారామతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఉదయం 8:10 ముంబై నుంచి విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. 8:30 విమానం ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో 8:42 మరోసారి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నియంత్రణ కోల్పోయిన విమానం రన్వేకు అతి సమీపంలోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్తో పాటు ఇద్దరు పైలట్లు సంభావి పాఠక్, సుమిత్ కపూర్, అజిత్ పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి చనిపోయారు అని అధికారులు ధృవీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు అజిత్ పవార్ మృతికి సంతాపం తెలియజేశారు. ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సహా పలువురు ప్రముఖులు అజిత్ దాదా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అజిత్ పార్థివ దేహం వద్ద సోదరి సుప్రియా సూలే, సతీమణి సునేత్ర పవార్ కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ప్రయాణిస్తూ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఉదయం 8:46 సమయంలో చార్టర్డ్ ఫ్లైట్ కూలిపోవడం, వెంటనే మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ విమానం కూలిపోయిన ఘటనపై పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. బారామతి ఏటీసీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్కు పైలట్ యత్నించారు అని పేర్కొంది. రన్వే నెంబర్ 11పై దిగేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. పైలట్ నుంచి అసలు మేడే కాల్ రాలేదు అని పేర్కొంది. 8:44 బారామతి ఏటీసీకి మంటలు, పొగలు కనిపించినట్టు ఏవియేషన్ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఏఏఐబీ బృందం ఢిల్లీ నుంచి పూణే బయలుదేరింది. మరోవైపు అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. అజిత్ మరణం తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది అన్నారు. ఓ సమర్థుడైన నాయకుడిని రాష్ట్రం కోల్పోయిందని తెలిపారు. ఈ ఘటనను రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు అన్నారు. ఈ విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమే అని, దీన్ని రాజకీయం చేయొద్దు అన్నారు శరద్ పవార్. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు పార్లమెంట్ ఘనంగా నివాళులు అర్పించింది. ఉభయ సభల్లో సభ్యులు మౌనం పాటించి అజిత్ మృతికి సంతాపం ప్రకటించారు. 8 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు డిప్యూటీ సీఎంగా, కేబినెట్ సహాయ మంత్రిగా వివిధ హోదాల్లో ఆయన సేవలు అందించారు అన్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. రాజకీయంగా, సామాజికంగా ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశారు అని సంతాప తీర్మానంలో పేర్కొన్నారు. महाराष्ट्र के बारामती संसदीय क्षेत्र से 10वीं लोकसभा के सदस्य थे। श्री पवार 6 बार महाराष्ट्र के उप मुख्यमंत्री रहे। उन्होंने महाराष्ट्र सरकार में कैबिनेट तथा राज्य मंत्री के रूप में अपनी सेवाएं दी। वे 8 कार्यकाल के लिए महाराष्ट्र विधानसभा के सदस्य भी रहे। श्री अजित पवार जी अभी वर्तमान में
महाराष्ट्र सरकार के उप मुख्यमंत्री थे। उन्होंने एक लंबे समय तक अपने सामाजिक और राजनीतिक जीवन में महाराष्ट्र और देश की सेवाएं की। उनका